అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఏమన్నాడు? నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఏమంటే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఇక్కడ యెహోవా మాట మోషే చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, యెహోవా మీ పక్షమున ఉన్నాడు, యుద్ధము మీ పక్షమున ఆయన చేస్తాడు అని. భయపడొద్దు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. కొన్నిసార్లు మనము గట్టిగా నిలబడాలంట, విశ్వాసంతో నిలబడాల, విశ్వాసంతో ప్రార్థించాల, విశ్వాసముతో మనం దేవుణ్ణి అడగాల. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసాన్ని మనం కోల్పోతామో మన జీవితంలో అద్భుతాలు జరగడం ఆగిపోతుంది. హల్లెలూయా. ఈ అద్భుత కార్యాలను మన జీవితంలో మనం చూడాలంటే మనం ఏం చేయాలా? మన విశ్వాసాన్ని వాడాల. హల్లెలూయా. మన విశ్వాసాన్ని వాడాల. ఎప్పుడు? నీకున్నటువంటి సమస్యల్లో. నువ్వు సమస్యను చూసి బాధపడకు. పెళ్లి కావట్లేదని, పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే ఉద్యోగం రావట్లేదని, లేకపోతే వీసా రావట్లేదని, లేకపోతే నీకున్నటువంటి అప్పులు పోవట్లేదని, లేకపోతే నీ రోగమో పోవట్లేదని నువ్వు వీటిపైన విశ్వాసం పెట్టుకో. వీటిని చూసి నువ్వు భయపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు అండగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు గొప్ప మార్పులు, రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు గొప్ప విడుదల. హల్లెలూయా, హల్లెలూయా.